ఒకసారి అండి గంటి పెట్టి తిప్పుకుందామండి. ఒకసారి గంటి పెట్టి తిప్పుకుందాం. వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుంది, చూస్తుంటేనేమో తినాలనిపిస్తుంది. నేను చేసినట్టు చేస్తే రుచి అదిరిపోయిద్దండి. కేజీ చికెన్ తీసుకొని పక్కా కొలతలతో సింపుల్ గా ఈజీగా టేస్టీగా వచ్చేటట్టు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. నమస్తే అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక వీడియోలోకి వెళ్దాం. పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు అండి, కొంచెం ఉప్పు. మూత పెట్టేసుకొని స్టవ్ ముట్టించుకోనండి కొంచెం ఉడికే వరకు ఉంచుకోవాలండి, ఒక 5 నిమిషాలు. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ పేస్టు, ఎండు కొబ్బరి పేస్టు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు అన్నీ కలిపి మసాలా అండి ఇది. కరివేపాకు. ఇవి చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాలండి. ఉడికించుకున్నానండి, పసుపు ఉప్పేసి ఉడికిపోయిందండి, పక్కన పెట్టేసేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. 3 గంటల ఆయిల్ అండి, 3 గంటల ఆయిల్ వేసానండి. వేడెక్కాలి నూనె. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తర్వాత మిర్చి వేసుకుందామండి, ఒక 4 రెబ్బలు. పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం. ఉల్లిపాయ వేగిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి. ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగా అన్నీ అండి మసాలా మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి. 2 స్పూన్లు అండి ఇది. అలాగే గరం మసాలా 1 స్పూను. వేగిందండి మసాలా, కొంచెం పెరిగేసుకుందామండి, ఒక 60 గిన్నె. మిక్సీ పట్టుకున్న టమాటా వేసేసుకుందాం. అలాగే పసుపు వేసుకుందామండి, 1/2 స్పూన్ పసుపు. 2 స్పూన్లు కారం అండి. ఒకసారి తిప్పుకుందాం. నూనె అంతా పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి, టమాటా మగ్గిపోవాలి. కూరకు సరిపడా వేసుకుందామండి. మసాలాన్ని లేకపోయినాయండి, ఉడకబెట్టిన చికెన్ వేసుకుందాం. ఒకసారి అండి గంటి పెట్టి తిప్పుకుందామండి. కొద్దిసేపు ఉడకాలండి, ఇలాగా విడిగా ఉడికితే తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి అండి పేస్ట్ పట్టుకున్నాము, అది వేసుకుందామండి. ఇప్పుడు లాస్ట్లో వేయాలి. ఒకసారి గంటి పెట్టి తిప్పుకుందాం. ఇప్పుడు నేను వేసిన మసాలాన్ని కూడా అండి, కేజీ చికెన్కేనండి 1/2 గ్లాస్ నీళ్లు పోసానండి. మూత పెట్టేసుకుందాం. 4 విజిల్లు వస్తే కూర రెడీ అయిపోయిందండి, చికెన్ కర్రీ. స్టవ్ ఆపేసుకుందామండి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చికెన్ కర్రీ అండి చాలా బాగా ఉడికిందండి. వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుందండి, చూస్తుంటేనేమో తినాలనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి. పచ్చి కొబ్బరి వేయటం వల్ల తెల్లగా అనిపిస్తుందండి. స్పైసీ మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ టేస్ట్ చూద్దామండి. సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చిందండి కూర అయితే, చికెన్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.
పెట్టు